మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యంలో నుంచి నేను మీతో మాట్లాడాలని మీ ముందుకు రావడానికి దేవుడు తన కృపను చూపించి ఉన్నారు. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ప్రియులారా, ఎవరైతే ఈ ఛానల్ మీరు చూస్తా ఉన్నారో, ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని, అదేవిధంగా ఈ ఛానల్ అనేక మందికి షేర్ చేయాలని, లైక్ చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అందరికీ ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడతాను. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కీర్తన గ్రంథము 86వ కీర్తన 13వ వచనంలో మనం చదివితే ఇక్కడ రాయబడినటువంటి మాట, దేవుడు నా ఎడల అత్యధికమైనటువంటి కృపని దేవుడు నా జీవితంలో చూపించాడు అని ఒక భక్తుడు దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, నిజంగా దేవుడు మన జీవితంలో కృపను చూపిస్తారు. కృపను చూపించడం ద్వారా మన జీవితంలో ఎలాంటి కార్యాలు జరుగుతాయి అని అంటే, దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి కృప శాపమంతబడితే, ఒక వ్యక్తి జీవితంలో దేవుడు కృపను అనుగ్రహిస్తే ఆ వ్యక్తి జీవితాన్ని దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ప్రియులారా, ఎందుకు ఈ భక్తుడు ఇంత సాక్ష్యాన్ని దేవుని సన్నిధిలో ఇవ్వటానికి గల ముఖ్యమైన కారణం ఖచ్చితంగా ఉంది. ప్రియులారా, బైబిల్లో ఈ దావీదు అనేటువంటి భక్తుడు ఈ మాటను మాట్లాడినట్లుగా మనం చూస్తాం. కీర్తన గ్రంథంలో ఈ వ్యక్తి ఈ మాటని సాక్ష్యంగా ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. అందరికంటే ఎక్కువైన కృప నా మీద నువ్వు చూపించావనే మాటని నేను మాట్లాడాడు. ప్రియులారా, నిజంగా ఈరోజు దావీదు జీవితంలో చూపించినటువంటి అదే గొప్ప దేవుడు నీ జీవితంలో కూడా ఆయన అత్యధికమైన కృపను దేవుడు కుమ్మరించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ప్రియులారా, దావీదు ఎందుకు ఈ మాట మాట్లాడాడు అంటే, దావీదు కుటుంబంలో దావీదును దేవుడు ఎన్నుకొని ఆ ఎందుకు పనికిరానటువంటి స్థితిలో నుంచి ఒక గొప్ప స్థితిలోనికి, రాజుగా ఏలుబడి చేసేటువంటి స్థితిలోనికి దేవుడు దావీదును నడిపించడం బట్టి దావీదు ఈ బలమైన సాక్ష్యాన్ని దేవుని సన్నిధిలో ఇస్తున్నట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, ఎందుకు ఈ కృప ఈ వ్యక్తి జీవితంలో ఇంత గొప్పగా దేవుడు చూపించాడు అని అంటే, మొట్టమొదటిగా కృప ద్వారా మన జీవితంలో జరిగేది ఏమిటంటే, కృపను బట్టి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు. ప్రియులారా, ఈరోజు దేవుని సన్నిధిలో ఈ దావీదు ఏర్పాటు చేయబడటానికి గల ముఖ్యమైన కారణం ఏమిటంటే కృప మాత్రమే. ప్రియులారా, నిజానికి దావీదు జీవితంలో ఆ తల్లిదండ్రుల దగ్గర కానీ, అన్నదమ్ముల దగ్గర కానీ ఒక మంచి సాక్ష్యాన్ని కలిగిన వ్యక్తి కాదు. ప్రియులారా, ఎందుకు ఈ వ్యక్తి యొక్క సాక్ష్యం ఎలాంటిది అంటే, ఇతను ఒక గొర్రెలు కాసేటువంటి వ్యక్తి, అరణ్యంలో బతుకుతున్నటువంటి వ్యక్తి. చూడండి, ఆ దేని స్థితిలో ఉన్నటువంటి ఈ వ్యక్తిని దేవుడు కటాక్షించి కనికరించి ఒక రాజుగా, ఒక దేశానికి రాజుగా మార్చడాన్ని బట్టే దావీదు తన జీవితంలో అందరికంటే ఎక్కువగా దేవుడు నా మీద కృప చూపించారనే మాటను మనం చూస్తాం. ప్రియులారా, ఈ రోజు నీ స్థితి ఏదైనా ఉండొచ్చు, పనికిరాని స్థితిలో, దేని స్థితిలో, అయోగ్యమైన స్థితిలో, అర్హత లేని స్థితిలో ఒకవేళ ఉంటే కృపను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ఏర్పాటు చేసుకుంటారు. అపోస్తులుడైన పౌలు కొత్త నిబంధనలో ఆయన కూడా ఏమంటాడంటే, దేవుని కృపను బట్టే తల్లి గర్భం రూపింపబడకముందే దేవుడు తన సువార్త పరిచర్యకు నన్ను ఎన్నుకున్నాడనే మాటను మనం చదువుతాం. ప్రియులారా, ఈరోజు సువార్త ప్రకటిస్తున్నామంటే, దేవుని పని చేస్తున్నామంటే, దైవ సేవకులుగా నడిపించబడుతున్నామంటే, అంటే మనలో మంచితనం ఉందనా, అన్నం ఉందనా, జ్ఞానం ఉందనా, లేకపోతే మంచిగా మనం చెప్పగలుగుతామని ఏ టాలెంట్స్ ని బట్టి దేవుడు మనకి సువార్తను ప్రకటించే ఆ అర్హతను దేవుడు కలిగించలేదు. కానీ కేవలం దేవుడికి మన మీద ఉన్నటువంటి ఆ కృపను బట్టే, దేవుడు మన మీద చూపిస్తున్నటువంటి ఆ కృపను బట్టే ఈరోజు మనం ఏదైనా ఆయన కోసం మనం చేయగలుగుతున్నాం. ప్రియులారా, కృప వలన దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడంటే, కృపను బట్టి దేవుడు మనకి క్షమాపణ ఇస్తాడు, క్షమించి ప్రభు కోసం నిలబెట్టుకుంటాడు. ప్రియులారా, కృప చూపించడం అంటే అర్థం ఏంటంటే క్షమించడం, ప్రేమించడం, ఇవన్నీ కూడా వస్తాయి. ప్రియులారా, ఈ రోజుల్లో చాలా మంది ప్రభు దగ్గరికి రావడానికి గల కారణం, యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన ఆరాధించడానికి గల కారణం, ఆయన కోసం నిలబడటానికి గల ముఖ్యమైన కారణం ఏమిటంటే, ఎంత ఘోరమైన పాపులైనా, ఎంత భయంకరమైనటువంటి స్థితిలో బ్రతుకుతున్నటువంటి వ్యక్తులకైనా దేవుడు తన కృప ద్వారా రక్షణ అనేది ఇస్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు చాలా మంది దేవుని కోసం నిలబడుతున్నారు, బ్రతుకులు మార్చుకుంటున్నారు, వారి జీవితాన్ని యేసయ్యకి సమర్పించి ఆశీర్వాదకరంగా వారు నడిపించబడుతున్నారు. ప్రియులారా, బైబిల్లో మనం చూస్తే కృప ద్వారా ఒక వ్యక్తికి రక్షణ అనుగ్రహించబడుతుందని బైబిల్ వాక్యాల్లో మనం చూస్తాం. నిజంగా కృపను బట్టి దేవుడు మనకి రక్షణ ఇస్తాడా?
ఖచ్చితంగా ప్రియులారా, మనలో మంచితనం ఉందనో, అన్నం ఉందనో, జ్ఞానం ఉందనో కూడా రక్షణ రాదు. రక్షణ ఏ విధంగా వస్తుంది అని అంటే, దేవుడు ఒక వ్యక్తి జీవితంలో కృప అనేది అనుగ్రహిస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తులకు దేవుడు రక్షణ అనేది అనుగ్రహిస్తాడు ప్రియులారా. ఈరోజు రక్షణ లేకుండా నువ్వు ఉన్నావా? ప్రభు కొరకు తీర్మానంలో నువ్వు బ్రతకలేకపోతున్నావా? నీ జీవితాన్ని ఆయన కోసం సమర్పించుకోలేకపోతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కృపను కానీ నువ్వు ఆశ్రయిస్తే, నీ జీవితం నువ్వు కృపను కానీ పొందుకుంటే ఖచ్చితంగా దేవుడు నీ జీవితాన్ని రక్షణ మార్గంలో నడిపేస్తాడు ప్రియులారా. ఈరోజు నువ్వు రక్షించబడ్డావా? యేసయ్య సేవ చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? ప్రతిరోజు ప్రభు కోసం నిలబడుతున్నావా? దాన్ని కూడా దేవుని కృప అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఈ రోజు మనం పొందుకున్న పరిచర్య దేవుని కృపను బట్టి మనకు అనుగ్రహించబడింది. ఈ రోజు మనం చేస్తున్నటువంటి ఉద్యోగం దేవుని కృప వల్లనే మనకు అనుగ్రహించబడింది. ఈ రోజు మనం దేవుని కోసం నిలబడుతున్నామంటే అది కూడా దేవుని కృప వల్లనే అనుగ్రహించబడింది ప్రియులారా. అంటే దేవుని కృప ఒక వ్యక్తి మీద ఉంటే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు, ఆశీర్వదిస్తాడు. రెండోదిగా దేవుని కృప ఒక వ్యక్తి మీద ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆ వ్యక్తిని ఆయన మహిమ కొరకు నిలబెట్టుకుంటాడు. ప్రార్థనలో, వాక్య ధ్యానంలో ప్రభు కొరకు తీర్మానం చేసుకుని రక్షించబడి బాప్తిసం పొందుకోవటానికి కూడా దేవుని కృప లేకపోతే ఏది కూడా మనం చేయలేము ప్రియులారా. అంటే ఈ రోజు దేవుడు మనతో మాట్లాడే విషయం ఏమిటంటే, నీకు బాప్తిసం పొందుకున్నా సరే, యేసయ్య కోసం ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నా సరే, అది నీ ద్వారా జరిగింది కాదు, నీ శక్తి సామర్థ్యాల వల్ల జరిగింది కాదు, కానీ నీలో మంచితనాన్ని బట్టి జరిగిన విషయం కాదు, కానీ యేసయ్య కృప నిన్ను చూపించాడు కాబట్టి ఈరోజు యేసయ్య కోసం నువ్వు నిలబడుతున్నావు ప్రియులారా. తర్వాత మూడవది ఏమిటంటే, ఆశీర్వాదం కూడా దేవుడిచ్చిన కృపే. ఈరోజు నువ్వు కలిగి ఉన్నటువంటి వాహనం కావచ్చు, కలిగి ఉన్నటువంటి ఇల్లు కావచ్చు, కలిగి ఉన్నటువంటి ఆస్తి ఐశ్వర్యాలు కావచ్చు, ఏదైనా సరే దేవుడిచ్చిన కృపే ప్రియులారా. కృపను బట్టి సర్వ సమృద్ధి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంటే మొట్టమొదటిగా సేవ చేసే దేవుని కృప వల్ల, రెండోది ప్రత్యేకించబడటం, ఏర్పాటు చేయబడటం, ప్రభు కోసం తీర్మానం చేసుకుని సాక్షిగా బ్రతకటానికి కూడా దేవుడు కృప చూపిస్తేనే మనం సాక్షులుగా నిలబడగలుగుతాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ రోజు మనకు వచ్చిన ప్రతి ఒక్క ఆశీర్వాదం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, గృహాలు కావచ్చు, ఏదైనా సరే దేవుడు ఇవ్వటాన్ని బట్టే ఈరోజు మనం అవన్నీ కూడా కలిగి ఉన్నామని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఏదైనా సరే, మనం ఏది పొందుకున్నా సరే, మన నోటికుండా రావాల్సిన మాట ఏంటంటే, నా ద్వారా ఏది జరగలేదు, కేవలం దేవుడు నా ఎడల ఆయన కృప చూపించాడు కాబట్టి నేను ఏదైనా చేయగలుగుతున్నానని నువ్వు చెప్పేటట్లుగా నీ సాక్ష్యం ఉండాలి ప్రియులారా. చివరిగా ఏంటంటే, దేవుని కృప వ్యక్తి పొందుకుంటే అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి ప్రియులారా. ఈరోజు దేవుని సన్నిధిలో స్వస్థతలు గాని, విడుదల గాని ఈరోజు దేవుడు నీకు చేస్తున్నాడా? నీ జీవితంలో భయంకరమైన రోగం ఒకవేళ నిన్ను పీడిస్తుందా? ఆ భయంకరమైన రోగం నుంచి బయటికి తీసుకొచ్చేది కూడా దేవుని యొక్క కృప అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చనిపోవాల్సిందా, బ్రతుకున్నాను, ఈరోజు సజీవులుగా ఉన్నాను, చాలా మంది నా ముందే చాలా మంది మరణం అయిపోయారు కానీ నేను బ్రతుకున్నానంటే అది కూడా దేవుడు నీ ఎవరు చూపిస్తున్నటువంటి కృపని దేవుడు ఈరోజు నీతో మాట్లాడి ఉండగా ఈ వాక్యాన్ని దేవుడు మన మధ్యలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి నీ స్తోత్రాలు. ఎంతమంది ఈ వాక్యాన్ని విన్నారు ప్రభావ, ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఉన్న వాక్యాన్ని హృదయంలో మీరు ప్రతిఫలించండి. కృపను బట్టి మా జీవితాలు ఎలాంటి కార్యాలు జరిగిస్తారు మీరు చెప్పండి. అవన్నీ కూడా మీరు బిడ్డల ద్వారా మా ప్రభావ గొప్ప ఘనమైన కార్యాలు జరిగించి మీరు ఈ లైవ్ చూస్తున్న బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి. యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.